గండికోట నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్ బెలూమ్ కేవ్స్ కి పోయినాం 60 కిలోమీటర్స్. బెలూమ్ కేవ్స్ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్సన్ కి 70 రూపీస్. కేవ్స్ ఎంట్రీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. బెలూమ్ కేవ్స్ ని ఫస్ట్ 1884 లో ఒక బ్రిటిష్ జియాలజిస్ట్ చూసిండు. తర్వాత 2000 లో ఏపీ గవర్నమెంట్ తీసుకొని 2003 వరకు డెవలప్ చేసి 2003 లో ఓపెన్ చేసిర్రు. చాలా అంటే చాలా లాంగ్ కేవ్ ఇది. లోపల చాలా దారులు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ పెట్టిర్రు. పాతాళగంగ, కోటిలింగాలు, ఊడల మర్రి, సప్తసాగరాల గుహ అని చాలా ఉంటాయి. కానీ ఆ ప్లేసెస్ కి వెళ్ళాక ఏం ఉండదు. లోపల జస్ట్ గోవా ఉంటది అంతే. పాతాళగంగ దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటది. అదొక్కటి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. పాతాళగంగకి వెళ్లే రూట్ కూడా చాలా బాగుంటది. మిగతా ప్లేసెస్ అన్ని ఏం ఉండవు. ఇంకా లోపల మెయింటెనెన్స్ చూడంగా అట్లట్లనే ఉంది. ఈ కేవ్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ కేవ్స్. లోపల పబ్లిక్ కి ఆక్సిజన్ కోసం బయట నుంచి పంపింగ్ సిస్టమ్ యూజ్ చేసి ఎయిర్ ని లోపలికి వచ్చేలా అరేంజ్ చేసిర్రు. లోపల లైటింగ్ కూడా చాలా బాగుంటది. ఒక అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. చాలా ప్లేసెస్ లో భయమైంది కూడా. కేవ్స్ మొత్తం కవర్ చేయడానికి 1 అవర్ 30 మినిట్స్ పట్టింది. బయటికి వచ్చేసరికి ఇట్లా అయిపోయిన మొత్తం. బయట ఒక బుద్ధ స్టాచ్యూ కూడా ఉంటది. మీరు మీ లైఫ్ లో చూసిన బెస్ట్ కేవ్స్ ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి జురాలో ప్రాజెక్ట్ వెళ్ళినా అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.